అందరికీ నమస్కారం. రెండేళ్ల సుపరిపాలన. మరి ఈరోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి సూచనల మేరకు మరి ఈరోజు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ రెండేళ్ళు, ఒక పక్క లేపాక్షి, మరి ఖాదీ బోర్డ్, మరి ఈ 4 డిపార్ట్మెంట్ల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజారంజక పాలన నడిపామనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే పోగును వస్త్రంగా మలిసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలందరికీ కూడా మరి ఈ మీడియా ద్వారా కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి గతంలో కూడా 14-19లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ, కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి RMSS ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. 15% సబ్సిడీ నూలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం. మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్ళు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే మరి 4 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం. ఆ మాట ప్రకారం మరి నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, సుమారుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేశాం. అందులో హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాల కంటే పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి ప్రతి నేతన్నకు మగ్గమున్న నేతన్నకు సుమారుగా నెలకు 200 రూపాయలు దాకా వారికి ఆదా చేయబడుతున్నాం. అదేవిధంగా ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చెందుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి పవర్లూమ్ మరమగ్గం నేతన్నలకు సుమారుగా నెలకి 1,860 రూపాయలు, మరి ఏడాదికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ పథకానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చేనేత వస్త్రాల అమ్మకాలు, ఎందుకంటే వారు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను మరి ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశం కూడా కల్పించాం. అదేవిధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే విధంగా మరి ప్రైవేట్ కంపెనీస్తో కూడా మరి ఆద్యం, టాటా, తనేరా,
కోఆప్టెక్స్ వంటి సంస్థలతో మరి డైరెక్ట్గా చేనేత సంఘాలకే మరి ఒప్పందాలు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో చేనేతలకు 365 రోజులు పని కల్పించాలనే సంకల్పంతో మరి డిపార్ట్మెంట్ అధికారులు అందరం మరి కేంద్రంతో కూడా చర్చించి మరి శిశోడే గారు కావచ్చు, కమిషనర్ రేఖారాణి గారు కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మమ్మల్ని ఎప్పుడప్పుడుకు సలహా సూచనలు మేరకు మరి కేంద్రంతో కూడా డిస్కషన్ చేసి మరి మెగా క్లస్టరు మరి రాయలసీమలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. మరి చేనేతలు కూడా ఎక్కువగా ఉన్నారు. ధర్మవరం ప్రాంతంలో చేనేతలు అంటే సత్యసాయి జిల్లాలో ఎక్కువగా ఉన్నారని మరి సుమారుగా 10,000 మందికి లబ్ధి పొందేలా మెగా క్లస్టర్ కూడా మరి సుమారుగా 38 కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలు పెట్టామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మంగళగిరిలో కూడా మరి 22 కోట్ల రూపాయలతో క్లస్టర్ శాంక్షన్ అయింది. మరి అదేవిధంగా పిఠాపురం కూడా మరి 15 కోట్ల రూపాయలతో మరి పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అమరావతిలో కూడా చేనేత మరి హస్తకళాకారులకు మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి చేనేత హ్యాండ్లూమ్స్ అభివృద్ధి కార్యక్రమానికి మరి ఎన్ఎస్డిపి ద్వారా కూడా 10 హ్యాండ్లూమ్ క్లస్టర్లు చిన్నవి సుమారుగా 11 కోట్ల రూపాయలు కూడా మంజూరైంది. అందులో 106 మంది చేనేత వర్క్షెట్లు కూడా మరి ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి విశాఖలో కూడా 172 కోట్లతో మరి మాల్ కూడా నిర్మాణం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ఉప్పాడలో 15 కోట్లు, మంగళగిరిలో 22 కోట్లు అని ఇంకా కేంద్రం నుంచి మరి స్టేట్ నుంచి కూడా మరి చేనేతలకు 365 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా దగ్గరలో నేతన్న భరోసా పథకాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి నేతన్నలకు ఆరోగ్యంగా కూడా వారు బాగుండాలన్న ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకొస్తున్నాం. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, చేనేత కుటుంబాలకు గౌరవంగా ఆర్థికంగా భరోసా కూడిన జీవితం కొనసాగించాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆప్కో అంటే మనందరికీ తెలుసు, అన్న నందమూరి తారక రామారావు ఆరాధించే జనతా వస్త్రాల కోసం ఎంతో ప్రోత్సహించారు. మరి ఆప్కో సంస్థను కూడా ఈరోజు మరింత బలోపేతం కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఆప్కో బ్రాండ్ నిలబెట్టేలా ప్రతి షోరూంలో కూడా మరి కొన్ని రెనోవేషన్స్ చేస్తున్నాం, కొన్ని మరమ్మతులు కూడా చేసి సేల్స్ కూడా పెంచామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆప్కోలో కూడా రెడీమేడ్ వస్త్రాల అమ్మకాలు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి కంప్యూటీకరణ చేపట్టాం. డిజిటల్ పేమెంట్లకు కూడా డిజిటల్ పేమెంట్ కూడా చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకొని ఈరోజు డిజిటల్ పేమెంట్లు కూడా జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఆప్కో ద్వారా ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల అమ్మకాలు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఆప్కో షోరూములు కూడా కొత్తవి కూడా ఏర్పాటు చేశాం. ఆప్కో షోరూమ్ అమ్మకాలు పెంచడానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. ఆప్కో బిల్లులతో జారీ ప్రక్రియ పూర్తిగా కంప్యూటరీకరణ మరియు డిజిటల్ ఇంటిగ్రేషన్ అమలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు గతంలో మరి కొన్ని సంఘాలకు బకాయిలు కూడా ఉన్నాయి, ఆ బకాయిలు కూడా చెల్లించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ల ద్వారా కూడా 20 కోట్ల అమ్మకాలు కూడా జరిపాం. చేనేత వస్త్రాలు అమ్మకాలు పెంచేలా సోషల్ మీడియా ద్వారా విస్తృతం ప్రచారం చేస్తున్నామన్న విషయం అది స్వయాన మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు, భువనమ్మ గారు కూడా చేనేత వస్త్రాలకు బాగా ప్రోత్సహించారు. మరి ఈరోజు చేనేత వస్త్రాల వాడిక కూడా బాగా పెరిగింది. మరి మీడియా ద్వారా కూడా నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించవలసింది కూడా కోరుకుంటూ, మరి చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు కూడా చెల్లించాం. మరి డిసెంబర్ జనవరి నెలలో 9 కోట్ల పైగా బకాయిలు చేనేత సహకార సంఘాలకు జమ చేశాం. మరి అంతేకాకుండా ఆప్కోని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆన్లైన్లో కూడా సుమారుగా 6,770 చేనేత
ఉత్పత్తులు అమ్మకాలు కూడా చేస్తున్నాం. రెడీమేడ్ వస్త్రాల తయారీ నేతన్నకు శిక్షణ అందిస్తున్నాం. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు కూడా నిర్వహిస్తున్నాం. మరి 50%, 40%, 50% డిస్కౌంట్లతో కూడా చేనేత వస్త్రాలు అమ్మకాలు కూడా చేస్తున్నాం. మరి అంతేకాకుండా మొన్నటి రోజు అసెంబ్లీలో కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ ఉత్పత్తులు ఏ వస్త్రాలు తయారవుతాయి అనేది కూడా మొన్నటి రోజున మన మా ఎగ్జిబిషన్స్ కూడా అసెంబ్లీలో పెట్టాం, సెక్రటేరియట్లో పెట్టాం. ఎక్కడికక్కడికి ప్రజలకు చేనేత వస్త్రాల గురించి అవేర్నెస్ కూడా కలిగిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి విశాఖలో CCI సదస్సులో పెట్టుబడులు కూడా MOUలు కూడా అయ్యాయనే విషయం కూడా తెలియజేస్తూ, మరి వారికి కావాల్సిన స్థలం, మరి కావాల్సిన భూములు కూడా మరి అందజేస్తున్నాం. అదేవిధంగా విశాఖ సమిట్లో సుమారుగా 4,270 కోట్ల పెట్టుబడులు, మరి ఉపాధి కూడా సుమారుగా 7,300 ఉద్యోగస్తు లక్ష్యంతో కూడా 5 ప్రధాన MOUలు కూడా కుదిరాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా హస్తకళలకు కూడా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే హస్తకళలను మనం ఎప్పటి నుంచో అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, మరి మన చంద్రబాబు నాయుడు గారు హస్తకళలను ప్రోత్సహిస్తూ, మరి మన రాష్ట్రంలో కూడా మరి లేపాక్షి ద్వారా హస్తకళలకు ఎప్పటికప్పుడు కూడా సేల్స్ కూడా పెంచుతూ, మరి హస్తకళాకారులు కూడా సుమారుగా 2 లక్షల పైగా మరి మన రాష్ట్రంలో హస్తకళాకారులు కూడా ఉన్నారన్న విషయం తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో 19 లేపాక్షి షోరూంలు ఉన్నాయి. లేపాక్షి షోరూంలో కూడా అన్ని ఆధునీకరణ కూడా చేశాం. కొత్తగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో లేపాక్షి షోరూం కూడా కొత్తది ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా తరంగా సేవ పేరుతో ఆన్లైన్లో హస్తకళలు కొనడానికి కూడా అవకాశం కల్పించాం. లేపాక్షి షోరూంలో మరి పారదర్శకంగా నిర్వహణ జరిపేకు ఏపీ ఆధునిక రియల్ టైం వ్యవస్థ కూడా రూపకల్పన చేశాం. హస్తకళలు తయారు చేసిన కళాకారులకు ప్రత్యేకంగా మరి 20 శిక్షణా కార్యక్రమాలు కూడా చేశాం. మరిన్ని ఎక్కువ కూడా చేయబోతున్నాం. ఇప్పటికి 20 స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా జరిగాయి. మరిన్ని కూడా ఎక్కువ అవసరాన్ని బట్టి మరిన్ని కూడా పెంచుతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి హస్తకళాకారులు అమ్మకాలు పెరిగే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 65 ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశాం. 24-25లో మరి లేపాక్షి సేల్స్ 57 కోట్లు, 25-26లో 61 కోట్ల అమ్మకాలు కూడా జరిగాయన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా 11 హస్తకళలకు జియో ట్యాగింగ్ సాధన, మరి హస్తకళాకారులకు ప్రోత్సహించగా అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. 20 మంది కళాకారులకు 3 లక్షల వరకు నగదు బహుమతి కూడా అందజేశాం. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా ప్రతి జిల్లా నుంచి కూడా మరి గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేశాం. మరి అంతేకాకుండా మన 4 హస్తకళలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అంటే 25 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 4 అవార్డులు కూడా లభించడం జరిగింది. బొబ్బిలి వీణ కేంద్ర ప్రభుత్వం బంగారు పథకం అందింది. ఏకు కొప్పాక బొమ్మలను మరి బంగారు రజతం మన అవార్డు కూడా రావడం జరిగింది. నర్సాపూర్ లేసు కూడా ప్రత్యేకత అవార్డు కూడా లభించిందన్న విషయం తెలియజేస్తున్నాం. విశాఖ CCI 2025 సదస్సులో సింగపూర్లో జరిగిన భారతదేశ గణతంత్ర వేడుకల్లో, హాంకాంగ్ మరియు ఇతర అంతర్జాతీయ వేడుకల్లో కూడా ఏపీ హస్తకళ గిఫ్ట్ బాక్సులు కూడా సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఖాదీ బోర్డు ద్వారా కూడా సుమారుగా PMEGP పథకం కింద మరి 24-25లో సుమారుగా 974 ప్రాజెక్టులు, సుమారుగా 40 కోట్ల దాకా కూడా సబ్సిడీ కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 11,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. మరి 25-26 సంవత్సరంలో 2,319 ప్రాజెక్టులు ఆమోదించడం జరిగింది. వాటికి సుమారుగా 70 కోట్లు మరి సబ్సిడీ కూడా అందజేయడం జరిగిందన్న విషయం తెలియజేస్తూ, దీనివల్ల అంటే ఇందువల్ల
509 మంది ఉపాధి కూడా పొందారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ అభివృద్ధి ప్రోత్సాహంగా 7 ఖాదీ సంస్థల ద్వారా 21 కోట్ల ఆర్థిక సహాయం కూడా అందబడింది. మరి దీనికి స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఎక్కడికక్కడికి ఏర్పాటు కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కాగితం తయారీ, కొవ్వొత్తులు మరియు ఇతరత ఉపాధి కోర్సులు కూడా అంటే ఉపాధి శిక్షణ కూడా ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క సూపర్ 6 పథకాలు అందజేస్తూ, మరి ఒక పక్క డిపార్ట్మెంట్ ద్వారా కూడా మరి 2 ఏళ్ల సుపరిపాలన మరి ఈ విధంగా మేము అందజేశాం. మరి ఇందుకు సహకరించిన అధికారులకు, ముఖ్యంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు మాకు దిశ నిర్దేశించినందుకు కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం.